నర్వ మండలంలోని యామ్కే గ్రామంలో చెరువులు ముసలి సంచారం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు భయ ఆందోళనకి గురి చెందుతున్నారు. అదేవిధంగా సాయంత్రం పూట ఇక్కడ రోడ్డు పైన వచ్చి ఆగుతుందని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బైకులు కానీ ఇక్కడ ట్రాక్టర్లు కానీ ఏ విధమైన వాహనాలు వెళ్తుంటే కూడా దారికి అడ్డుగా వస్తుందని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. వెంటనే తక్షణమే అడవి అధికారులు స్పందించి సురక్షిత ప్రాంతానికి ముసలిని తరలించాలని చేపలు పట్టడానికి వెళ్తే కూడా గుత్తిలో వెళ్తే కూడా అది పైకి వస్తుంది. దానివల్ల మాకొకరికే ప్రాబ్లం కాకుండా ఊర్లే ప్రతి మనిషికి ప్రాబ్లం అని ఎవరు పిల్లలు బాత్రూంలో కూడా రావస్తలేరు, పెద్దోళ్ళు కూడా. అందువలన నిన్న సార్ కూడా వచ్చి ఎవరికి మన ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు ఏం స్పందన లేదు. దానివల్ల మేము కూడా చేపలు ఇడుచుకున్నాం ముద్దిరాజులం. చేపలు పట్టుకోవాలంటే అవి 3 ఉన్న దాని గురించి దాని భయంతో ఇంతవరకు సెలర దిగుతలేము. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానిని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. చెరువు లోపల ఉన్న ముసిలు 3 ఉన్నాయి. ఆ 3 ఇక్కడ ఉన్న పిల్లలు గాని పెద్దలు గాని అందరికి అపాయం జరుగుతుందని మేము ఊరి ప్రజలు కోరుతున్నాము. ఆ ప్రజలలో గాని ఎవరైనా ఇబ్బంది అయినా కూడా ఒక ఊరికి నష్టమే కదా అని మేము అందరం కలిసి ఈ వీడియో మిత్రులకి అందరికి మేము చెప్పగలుగుతామని కోరుకుంటున్నాం. ఫారెస్ట్ అధికారులకు కూడా పోలీస్ అధికారులకు కూడా చూచి ఫోటో కూడా తీసుకుపోయిండు అన్నట్టు. ఆ తక్షణమే మాకు ఇది ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించి పట్టించి ప్రత్యేకం చేయాలని కోరుకుంటున్నాము. ఇందువలన మాకు ఎలాంటి ఇబ్బంది లేనట్టు వచ్చిపోయేట్టు ఎంతో పిల్లలు కానీ పెద్దలు కానీ మొత్తంలో రాత్రిలో ఎవరికైనా ఏమైనా కూడా కానీ ఇది మా ఈ ఊరు లోపల చాలా నష్టమైన జరుగుతుందని అందరికీ మేము విజ్ఞాపని కోరుకుంటూ ముగిస్తుంది. దాదాపు ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ మా చెరువులో చిన్నగా ఉండే ఒకటి, అప్పటి నుంచి ఒకటి ఇప్పటికి 3-4 అయినాయి. అవి పోతున్నాయి వస్తున్నాయి. అట్లాగానే ఇంకా ఎక్కువ పెద్దగా కావడానికి అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికైతే 3 ఉన్నాయి చెరువులో. 3 ఒకటి మాత్రం చాలా పెద్దగా ఉంది, ఒక 10 ఫీట్ల పొడవు, అదేవిధంగా వెడల్పు కూడా ఒక 2 ఫీట్ల ఇస్రాం ఉంటుంది. ఇట్లా ఒక 4 సంవత్సరాల కన్నా ముందు నుంచే మా చెరువులో నీళ్లు ఉన్నప్పటికెళ్ళి ఉన్నాయి. ఇదే విధంగా వాటిని ఎన్నిసార్లు పట్టుకపోమని చెప్పి సిబ్బందికి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఇంతకుముందు పోయిన సంవత్సరము పోలీసు వాళ్ళకి కూడా నైట్ టైంలో వాళ్ళు నైట్ డ్యూటీ చేయడానికి వస్తే ఆ యొక్క సిబ్బందికి కూడా ఈ రోడ్డు పైన ఎదురు రావడం జరిగింది. వాళ్ళ అర్ధరాత్రి 11:30కు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ యొక్క ముసలిని ఈ విధంగా చేస్తున్నది కాబట్టి పోలీసులకే ఇబ్బంది తిరగడానికి, ఒకవేళ మామూలు ప్రజలు వాళ్ళు బాత్రూమ్గా కానీ లేకపోతే మూత్రానికి కానీ బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ 2-3 కుక్కల్ని కానీ గొర్రె పిల్లల్ని కానీ తినడం జరిగింది చెరువులోకి నీళ్ళ కోసం వెళ్తే. కాబట్టి ఈ యొక్క ముసలిని తరలించమని మేము అనేక మార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా దాని విషయంలో స్పందించి ఇక్కడికి అనేక మార్లు వచ్చి సందర్శించి దాని ఫోటోలు వీడియోలు తీసుకుపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ వాటిని తరలించలేదు. మా గ్రామానికి దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్లకు మేము కోరుకునేది ఒకటే, మా గ్రామాన్ని ఈ ముసళ్ళ వల్ల రక్షించాలని చెప్పేసి ఎవరికి కూడా హాని కలగకుండా ఉండాలంటే వీటిని వెంటనే తరలించాలని కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ పోయినసారి బ్యానర్ వేసిండ్రు, అక్కడొకటి ఇక్కడొకటి ఊరికి అటువైపు ఇటువైపు ఎవరు కూడా చెరువులోకి రావద్దు, ఇక్కడ ముసళ్ళు ఉన్నాయి, ప్రమాదకరం ఉన్నది కనుక ఈ ప్రమాదాన్ని ఎవరు కూడా చవి చూడొద్దు అని చెప్పేసి ఇక్కడ పోస్టర్లు కూడా వేయడం జరిగింది. కానీ వీటిని ఎవరు కూడా ఇప్పటి వరకు తీసుకోవలేదు. కాబట్టి మాకు ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంటే దాదాపు ఒక 4 సంవత్సరాల నుండి అని చెప్తున్నారు కదన్నా. 4 సంవత్సరాల నుండి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన మనమేమి అధికారులకు హెచ్చరించవలసి మనం వస్తుంది. అయితే 4 సంవత్సరాల నుంచి కూడా గొర్రె పిల్లలు కానీ తర్వాత అదేవిధంగా మేకలు కానీ కుక్కలు కానీ చనిపోయినాయి అని చెప్పినప్పటికీ కూడా ఈ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రేపు భవిష్యత్తులో ఎవరికైనా ఈ సమాజంలో ఎవరికైనా మా గ్రామంలో కానీ ఇతర రోడ్డు వెంబడి వెళ్తున్నటువంటి సమాజంలో ఎవరికైనా హాని కలిగిన రోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది
ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు దీనికి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళే దీనికి కారణం అని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి దీని మీద స్పందించి ఈ యొక్క ప్రమాదం జరగకుండా చూడాలని కోరుతున్నాం. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఇక్కడ స్పందించి వెంటనే ఇక్కడ యాంక గ్రామంలో ఉన్నటువంటి ముసలి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4 సంవత్సరాల నుండి ఒకటే ముసలి ఉన్నందువలన దాని పిల్లలు అన్నట్టు మూడు ముసళ్ళు ఇక్కడ సంచరించడం వల్ల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న ముసలి సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కోరుతున్నాం. అదే విధంగా ఇక్కడ మొన్ననే మాకున్నటువంటి ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి వాటిని ఫోటో వీడియో తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీస్ సిబ్బంది చెప్తున్నా కానీ ఫారెస్ట్ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విషయాన్ని మేము చాలా చింతిస్తున్నాం. కాబట్టి దీని మీద పోలీస్ అధికారులు అదే విధంగా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఇంకా వీటిని ఇక్కడ నుంచి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా మాట్లాడతారు.